సార్, మనం ఇప్పుడు మీరు చెప్తున్నట్లు మౌంట్ హిల్స్కి చేరుకున్నాము. కానీ మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలియడం లేదు అంటున్న జానుని నోరు మూసుకోమని ఆ బిల్డింగ్ చుట్టూ తిరగడం చేస్తున్నాడు. కానీ అతను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అతనికి అతని బాస్ పేరు స్టీవెన్. అతను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. అతను ఈ వ్యాపారాన్ని 20 ఏళ్లుగా చేస్తున్నాడు. ఏ ప్రాపర్టీ కొన్నా దాన్ని తిరిగి అమ్మే వరకు అన్నిటినీ సరిగ్గా సమకూర్చి దాని మీద 10 రెట్లు లాభం పొందడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతను మౌంట్ హిల్స్ కొనడానికి కారణం, అది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బార్ అండ్ రెస్టారెంట్ హౌస్. చాలా ఫేమస్, కానీ దాదాపు చాలా ఏళ్ళుగా మూతబడిపోయి ఉంది. అది అప్పటికి బేరానికి వచ్చింది. చాలామంది పోటీ చేసినా స్టీవెన్ చేసిన భారీ ఆఫర్కి అది అతని సొంతమైంది. దానికి గల చరిత్ర బట్టి చాలా లాభం పొందాలని ఉవ్వుళ్ళూరుతున్నాడు. అందుకే తన పిఏని వెంటబెట్టుకొని ఆ టైంలో అక్కడికి వచ్చాడు. అతని ఆనందం పట్టలేనట్టుగా ఉంది. తన వ్యాపారం మొదలుపెట్టిన రోజుల్లో తనని అవలంబించిన ఈ మౌంట్ హిల్స్ ఓనరు ఎప్పటికైనా ఇది చేజిక్కించుకుంటానని ఆ రోజే మనసులో అనుకున్నాడు. ఆ ముద్ర వేసుకొని అతనికి ఈరోజు కల సాకారమైంది. అతను ఆనందంతో ఉండడంతో, సార్ మనం ఇక వెళ్దామా? టైం 12:30 అవుతుంది. ఇది సిటీకి చాలా దూరం. ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం సార్ అంటున్న జాన్ని చూసి నవ్వుతూ కార్ డోర్ తీసి అందులో నుండి ఒక పెద్ద బాక్స్ తీశాడు. అది ఐస్ బాక్స్. దానిలో నుండి ఖరీదైన మద్యం బాటిళ్లు 2 తీసి గ్లాసులు సర్ది వచ్చి కూర్చో జాన్ అంటూ ఆహ్వానించేసరికి అతను మౌనంగా అతని ఆఫర్ని స్వీకరించాడు. ఇద్దరికీ సమయం తెలియడం లేదు. కానీ జాన్కి మాత్రం తమిద్దరమే కాక తనతో ఇంకో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ విన్సెంట్కి దయ్యాలు, పిశాచులు అంటే చిరాకు, భయమన్నది లేదంటాడు. ఇప్పుడు ఇద్దరు మత్తెక్కిపోయి ఉన్నారు. జాన్ చిన్నగా లేచి బాత్రూమ్ కొరకు ఆ మౌంట్ హిల్స్ డోర్ ఓపెన్ చేశాడు. అది ఎలా ఉందో అతను గమనించే పరిస్థితిలో లేడు. అతను అన్ని గదులు వెతుకుతున్నాడు, కానీ బాత్రూమ్ కనిపించడం లేదు. ఇంకా ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక గదిలో చిన్న వెలుగు కనిపించింది. అతను ఆ గదిలో వెళ్ళాడు. అందులో బాత్రూమ్ కనిపించింది. అతను సరాసరి అందులోకి వెళ్ళాడు. అది చాలా పెద్దగా ఉంది. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. అతను అక్కడే నిలబడి చుట్టూ చూస్తున్నాడు. అతనికి బాత్ టబ్లో ఎవరో స్నానం చేస్తున్నట్లుగా అనిపించింది. అతను నెమ్మదిగా ఆ పరదా దాటుకొని ముందుకు వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఎవరో ఆపినట్లు లైట్లు అవే వాటంతటా అవే ఆరిపోయాయి. చుట్టూ చిమ్మని చీకటి. అతనికి ఏమీ కనిపించడం లేదు. అతను చీకట్లో తడుముకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అతనికి తలుపు తగిలింది. అది చిన్నగా ఓపెన్ చేశాడు. అది ఓపెన్ చేయగానే అందులోకి ఎవరో చేయి పట్టి లాగినట్లు ఎగిరిపోయి ఒక పెద్ద మంచం పైన పడ్డాడు. ఆ గదంతా మత్తెక్కించే పరిమళంతో సువాసనలు నిండి ఉన్నాయి. అతను ఆ పరుపు మీద లేవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ లేవలేకున్నాడు. కానీ అతను కదులుతుండగా ఆ గదిలోని ఒక ద్వారం ఓపెన్ అయ్యింది. సన్నని గజ్జల సవ్వడి వినిపిస్తుంది. అందులో నుండి సన్నని చిరునవ్వు వినిపిస్తుండగా ఒక్కసారిగా ఒక అద్భుతం జరిగింది. ఆ గదిలోకి ఒక అందాల చందమామ లాంటి అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె అందానికి అతనికి మత్తుకు వదిలిపోయింది. అతను ఆమెను చూస్తూ ఈ గదిలో చాలా రోజులుగా ఓసీగా ఉన్నట్లుంది. దీనిని బాస్కు తెలియకుండా భయపెట్టి వాడుకోవచ్చు అనుకుంటూ, ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నావో నాకు తెలియదు. ఇది మా సార్ కొన్నాడు. నువ్వు ఇక్కడే చాలా రోజుల నుండి ఉంటున్నావంటే
ఆయన కోప్పడి నిన్ను ఏదైనా చేస్తాడు, కానీ నేను నిన్ను కాపాడుతాను, నాకు కావలసినది ఇస్తావా అనగానే ఆమె తల సరేనంటూ ఆడించింది. మంచం పైకి చేరి అతని ఒడిలో ఒదిగిపోయింది. దానికి ఉబ్బి తబ్బిపోతున్న అతను, ఇది మంచి నేర్పరిలా ఉంది, దీనిని బాగా ఉపయోగించుకోవాలి అనుకుంటూ ఆమెను మీదకి లాక్కున్నాడు. అతన్ని అన్ని రకాలుగా తృప్తిపరుస్తూ వచ్చిన తను తమకంతో అతని నోటిని తన నోటితో బంధించింది. అతనికి అది ఒక ఆనందమైంది. కానీ ఆమె అతని నోటిని అలాగే బంధించింది. అప్పుడు అర్థమైంది అతనికి శ్వాస తీసుకోవడం కూడా కుదరడం లేదు. అతని రక్తాన్ని ఆమె జుర్రుతోంది. అతను కదలలేక తప్పించుకోలేక చివరికి మమ్మీ సినిమాలో మమ్మీలా మారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతన్ని చూస్తూ కింద పెదవిని ఉన్న రక్తాన్ని నాలుకతో నాకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తను. సార్, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మీ ప్రత్యర్థులు ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా, లేక మీరే కోపంలో ఏమైనా చేశారా అని అంటున్న అతనికి కోపం వచ్చింది. ప్లీజ్ గెట్ అవుట్ అని కేక పెట్టగానే అక్కడున్న అందరూ వెళ్ళిపోయారు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, సార్, అసలు రాత్రి జరిగింది మీకేమైనా గుర్తుందా అనగానే జరిగింది చెప్పాడు. తనకంటే ముందు నాకే ఎక్కువైంది, నాకేం తెలియడం లేదు. అతను నేను నమ్మిన బంటు. సార్, ఎలాగైనా అతన్ని మీరే కాపాడాలి ప్లీజ్ అంటున్నా. అతను మౌంట్ హిల్స్ తాళాలు తీసి ఉండడం గమనించి తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అతను అన్ని గదులు వెతుకుతుండగా అతనితో పాటు ఆఫీసర్ కూడా అతన్ని అనుసరించాడు. వారు అన్ని గదులు చూసిన తర్వాత చివరి గదికి చేరుకున్నారు. ఆ గది ద్వారం తీయగానే మంచి సువాసన అతని ముక్కుకు తాకింది. ఆ సువాసన ఆ గదిలో రావడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళిద్దరూ ఆ గదంతా వెతికినా అతనికి ఎవరూ కనిపించలేదు. అతను గది వెతుకుతుండగా తన వెనక ఎవరో ఉన్నట్లు ఫీలింగ్ కలిగింది. అతను వేగంగా వెనక్కి తిరగగానే అతని వెనుక గోడపైన పెద్ద ఫోటో ఆకర్షించింది. అందులోని అమ్మాయిని తను ఎక్కడో చూశానే అని ఆలోచిస్తుంటే వెనుక వచ్చిన ఆఫీసర్, ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఆమె ఈ రెస్టారెంట్ ఓనర్ భార్య సార్. పాపం ఈమె చనిపోయింది, అందుకే మౌంట్ హిల్స్ మూతపడింది. పాపం చాలా ఘోరంగా చనిపోయింది సార్. పాపం అంటున్న అతని మాటలకు కంగారుగా వెనక్కి అడుగులు వేస్తూ బయటకు వచ్చిన తనని సమీపించిన ఆఫీసర్, ఏమైంది సార్ అంటే, ఈమెను 3 రోజులుగా చూస్తున్నాను, ఆమెతో రాత్రి నేను మాట్లాడాను అంటున్నా. అతని మాటలకు ఆఫీసర్ నోరెళ్ళబెట్టి మౌంట్ హిల్స్కి వెళ్ళి చూడాలనిపించాడు. అలాగే తదేకంగా చూస్తున్నాడు. ఏంటి సార్ మీరు చెప్పేది? ఈ మౌంట్ హిల్స్ గురించి తెలిసే మాట్లాడుతున్నారా? ఆమె చనిపోయి దాదాపు 10 ఏళ్ళవుతుంది అంటున్న ఆ ఆఫీసర్ని చూస్తూ, మీకేమన్నా మతిపోయిందా? రాత్రి తనతో మాట్లాడాను, నాతో స్పెండ్ చేస్తావా అని కూడా అడిగింది. మీరేమో ఆమె చనిపోయి 10 ఏళ్ళవుతుంది అంటున్నారు. ఏది నమ్మాలి అంటూ తల పట్టుకున్న విన్సెంట్ భుజం పైన చెయ్యి పెట్టి, మీరు ఒకసారి నాతో రాగలరా అంటున్న అతనికి ఎదురు చెప్పకుండా అతన్ని అనుసరించాడు. ఇది చూడండి, 10 సంవత్సరాల క్రితం ఈ కేస్ ఫైల్ అంటూ ఒక ఫైలు అతనికి అందించాడు. దానిని తీసుకున్న అతను అది ఓపెన్ చేయగానే అందులో ఉన్న ఫోటో చూసి అదిరిపోయాడు. అచ్చు గుద్దినట్లు రాత్రి తను చూసిన ఆమెనే కేస్ ఫైల్ చదివాడు. 10 సంవత్సరాల క్రితం ఆమెని ఆమె భర్తే కిరాతకంగా ముక్కలు ముక్కలు నరికి చంపినట్లు కేస్ ఫైల్ అయి ఉంది. అది అతనికి ఇచ్చి ఇది ఎలా జరిగిందంటూ అడిగేసరికి అతను చెప్పడం ప్రారంభించాడు. ఆమె పేరు మోహిని. చాలా అందగత్తే, కానీ పేద కుటుంబం నుండి రావడం వలన ఈ మౌంట్ హిల్స్ ఓనర్ అప్పటికే ఆమె కంటే వయసులో 2 పదుల వయసు ఎక్కువే. ఎలాగో వారింటి వారిని ఒప్పించి మోహినిని పెళ్లి చేసుకున్నాడు.
అయితే అతను పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ ఎప్పుడు వ్యాపారం అంటూ అర్ధరాత్రులు ఇంటికొచ్చేవాడు. తూతూ మంత్రంగా తన పని కానిచ్చేవాడు. అసలే వయసులో ఉన్న ఆమె కోరికలతో రగిలిపోయేది. అయినా ఏ రోజు ఆమె తప్పుగా ప్రవర్తించేది కాదు. కానీ ఒకరోజు మౌంట్ హిల్స్లో పనిచేసే జాక్ అనే అతను ఆ ఇంటి బాత్రూమ్ పైన రిపేర్ కోసం వచ్చాడు. అతను అందగాడు, చాలా మాటకారి. ఆ పైన రిపేర్ అయ్యేలోపు ఆమె గురించి లోతుగా తెలుసుకున్న అతను ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమె కూడా అతని ప్రేమకు బానిసయ్యింది. అలా వాళ్ళు శరీరంగా ఒకటయ్యారు. వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. అలా చాలా రోజులుగా జరుగుతుంది. ఈ విషయం మోహిని భర్తకు తెలిసింది. అతను పథకం వేసి అవకాశం కోసం వేచి ఉన్నాడు. ఒకరోజు జాక్ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు. తను తన ఇంటిలోకి వెళ్ళడంతో కొంతసేపు ఆగి నెమ్మదిగా వెనక ద్వారం గుండా బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు మంచి మూడ్లో ఉన్నారు. అతని రాకను గమనించలేదు. అతను చేతిలో ఉన్న గొడ్డలితో జాక్ని నరకబోతుండగా చూసిన మోహిని అతన్ని పక్కకు తోసేసింది. దాంతో ఆ గొడ్డలి వేటు ఆమె బలి అయింది. అతని ఆవేశం ఆమెని ముక్కలు చేసేంతవరకు ఆగలేదు. ఇప్పటికీ జాక్ జాడలేదు. అందరూ అతనే చంపేసి ఉంటారు అని అనుకున్నారు. కానీ జరిగిన తర్వాత మౌంట్ హిల్ ఓనరే అలాగా చంపబడ్డాడు. అలా ఈ మౌంట్ హిల్ మూతబడింది. చివరకు మీ చేతికొచ్చింది అంటూ ముగించాడు. ఆఫీసర్ అవన్నీ విన్న విన్సెంట్ నమ్మకం లేనట్లు తల విదిలించాడు. రాత్రి మంచి నిద్రలో ఉన్న విన్సెంట్కి తన మీద ఎవరో ఉన్నట్లు అనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచాడు. తన మీద ఒంటిపో నూలు కూడా లేదు. తనపై కూర్చున్న ఆమె ముఖాన్ని తేరిపాగా చూశాడు. ఆమె తనకు అంతకుముందు చూసిన మాట్లాడిన మౌంట్ హిల్ ఓనర్ భార్య మోహిని. ఆమెను చూడగానే అతనిలో చిన్నగా భయం కలిగింది. అతను ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. నన్ను చూసి భయమేలా? కోరి వచ్చిన మగవను వద్దనుకోవడం అవివేకం అవుతుంది అంటూ అతన్ని ఆక్రమిస్తూ ముందుకు జరుగుతుంది. ఆమె చర్యలకు ఒళ్ళంతా మత్తులోకి జారిపోతుంది. అతను పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోతున్నాడు. ఆమె అతన్ని పూర్తిగా వశం చేసుకుంది. అతను ముద్దు చేస్తూనే అమాంతం తన భయంకరమైన పళ్ళను విన్సెంట్ గొంతులోకి దింపింది. అతను విలవిలలాడుతున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ విన్సెంట్కి నిద్రమత్తు వదిలిపోయింది. అతను చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అమ్మయ్యా, ఇదంతా కళ అనుకుంటూ మళ్ళీ పడుకోబోతున్న అతనికి మౌంట్ హిల్లో వచ్చిన సువాసన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అతనికి పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయింది. అతనికి కాలి గజ్జల చప్పుడు గల్ గల్ అని వినిపించసాగింది. అది రాను రాను దగ్గర కాసాగింది. అతనిలో భయం అంచెలంచెలుగా పెరిగిపోతుంది. అతని చెవుల దగ్గర చిన్నగా ఎవరో గుసగుసలాడుతున్న ఫీలింగ్ కలిగింది. అతని ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. ఈసారి నిజంగానే ఎవరో బంధించినట్లు అతని శరీరాన్ని గట్టిగా కౌగిలించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అతనికి విపరీతమైన ఉద్రేకం కలుగుతుంది. అతను గట్టిగా ఒళ్ళు విదిల్చి పరుగున ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి అందులో నుండి నీళ్ల బాటిల్ అందుకొని గటగటా తాగేసి కూర్చున్నాడు. తనకి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఆ ఆఫీసర్ చెప్పినట్లు ఆమె నిజంగానే పిచాచమా? అనవసరంగా మౌంట్ హిల్స్ కొన్నానే అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు విన్సెంట్. విన్సెంట్ గారు, మీరు ఒక్కసారి అర్జెంటుగా మౌంట్ హిల్స్ దగ్గరికి రండి, అర్జెంట్ అని ఆ ఆఫీసర్ ఫోన్ చేయగానే ఉన్న పలంగానే వెళ్ళిపోయాడు విన్సెంట్. అతను రాగానే ఒక గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ గది చాలా పెద్దగా ఉంది.
అందులో ఒక మూలకు అండర్ గ్రౌండ్ లాగా కింద నిర్మితమైన ఇంకో గది ఉంది. దానిలోకి దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి. వారు ఆ మెట్ల ద్వారా కిందకు దిగారు. అక్కడ కొందరు ఆఫీసర్స్ ఆధారాలు సేకరిస్తున్నారు. వారు ఆ ప్రదేశాన్ని సమీపిస్తుండగా మళ్ళీ అదే సువాసన వచ్చింది. అతను మళ్ళీ ఉలిక్కిపడ్డాడు. అతను అలా ఎందుకున్నాడో వారికి తెలియలేదు. వారు ఆ ప్రదేశానికి చేరుకోగానే అక్కడ కుప్పలుగా ఉన్న అస్థిపంజరాలు చాలా ఉన్నాయి. అవన్నీ గమనిస్తూ ఉండగా అతనిని ఆకర్షించింది ఒక అస్థిపంజరం. దాని చేతికి బ్రేస్లెట్ ఉంది. విన్సెంట్ ఆ అస్థిపంజరానికి ఉన్న బ్రాస్లెట్ చేతిలోకి తీసుకొని పరీక్షగా చూశాడు. అంతే, అతను అలానే కుప్పకూలాడు. అతన్ని గమనించిన ఆఫీసర్ వేగంగా అతని దగ్గరికి అతన్ని అదుపు చేసి, ఏమైంది సార్ అనగానే, సార్, ఇది జాన్కి నేను బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన బ్రాస్లెట్. అంటే జాన్ చనిపోయాడా అంటూ బాధపడుతుండగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అక్కడ వారు ఎవరో విసిరేసినట్లుగా అటూ ఇటూ పడ్డారు. విన్సెంట్ గొంతు ఎవరో పట్టుకొని పైకి లేపినట్లుగా దాదాపు 2 అడుగులు గాల్లో లేచాడు. అతని పక్కనే ఉన్న ఆఫీసర్ ఎవరో బంధించినట్లుగా గిలగలలాడిపోతున్నాడు. మళ్ళీ అదే సువాసన అతని ముక్కులకు చేరింది. అతనికి స్పృహ తప్పడం ప్రారంభమైంది. మత్తుగా కళ్ళు తెరిచిన అతనికి ఎదురుగా కనిపించిన దృశ్యం ఒక పక్క భయాన్ని, మరో పక్క కోరికను కలిగిస్తున్నాయి. అక్కడ ఒక అందమైన అమ్మాయి. ఆ ఆఫీసర్ ఈ లోకాన్ని మర్చిపోయి స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు. వారికి ప్రపంచంతో పని లేనట్లు వారి లోకంలో ఉన్నారు. విన్సెంట్ అక్కడి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నించాడు. అతనికి ఒళ్ళు సహకరించడం లేదు. అతను అలాగే నేలకు వాలిపోయి వారినే గమనిస్తున్నా అతనికి నిజంగానే ఒక్కసారిగా భయం తన్నుకొచ్చింది. ఆఫీసర్తో ఉన్న తనను మళ్ళీ పరీక్షించి చూశాడు. ఆమె నవ్వుతూ అతన్నే చూస్తుంది. అతను మోహిని అంటూ మళ్ళీ స్పృహ తప్పాడు. ముఖం పైన చల్లటి నీళ్లు పడేసరికి మెలకువ వచ్చింది విన్సెంట్కి. ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు ఆఫీసర్. అతన్ని చూడగానే భయపడిపోయాడు విన్సెంట్. అది గమనించిన ఆఫీసర్, మిత్రమా, నేను మనిషినే, దయ్యాన్ని కాదు అంటూ అతని పక్కనే కూర్చున్నాడు. అతన్ని అన్ని విధాలా గమనించిన విన్సెంట్ అతను మనిషేనని నిర్ధారించాడు. అవును, ఆ దయ్యంతో గడిపిన నిన్ను అది చంపలేదా అనేసరికి కోపం వచ్చిన ఆఫీసర్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అది నా మాజీ లవర్, నన్నింకా ప్రేమిస్తుంది. నీకు ఆమెను చూస్తే కూడా దయ్యమే కనిపిస్తుందా? ముందు ఏదైనా మంచి డాక్టర్కి చూపించుకో అని కోపంగా వెళ్ళిపోయాడు. విన్సెంట్కి బాధగా ఉంది. జాన్ ఎన్నోసార్లు చెప్పాడు, మౌంట్ హిల్స్ మనకొద్దు, దానిలో ఏదో జరిగి మూతపడింది, కానీ వినకుండా కొన్ని తలనొప్పులు తెచ్చుకున్నాను అని. చివరికి తన నమ్మకస్తుడు జాన్ని పోగొట్టుకున్నాను. కానీ ఈ మౌంట్ హిల్ని తొందరగా వదిలించుకోవాలి అనుకుంటూ కారుని వేగంగా ముందుకు కదిలించాడు. అప్పటికే చాలా చీకటి పడింది. అసలే ఈ టెన్షన్ మందు బాగా తాగిన విన్సెంట్కి నిష బాగా ఎక్కింది. అతను ఇంటికి దగ్గరలో ఉన్నాడు. అంతలో ఒక ఫోన్ వచ్చింది. ఆ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఫోన్ అందుకున్న విన్సెంట్, చెప్పండి అన్నాడు. దానికి ఆయన, అదేనండి, ఉదయం ఆ మౌంట్ హిల్ గురించి మాట్లాడదాము అనేసరికి మౌంట్ హిల్ పేరు చెప్పగానే విపరీతమైన కోపం వచ్చింది. అతను కారును వేగంగా తిప్పాడు.
అంతే, వేగంగా మౌంట్ హిల్ కేసి వేగంగా వెళుతూ ఇప్పుడే దాని అంతు చూస్తాను అంటూ ఫోన్ పెట్టాడు. వేగంగా కారుని ముందుకు దూకించాడు విన్సెంట్. కానీ అతనేదో ఆపదలో ఇరుక్కోబోతున్నాడు అని, అతన్ని కాపాడాలని తను వేగంగా బయటకు నడిచాడు. ఒసేయ్, బయటకు రావే, నీ అంతు చూస్తా అంటూ అని అన్ని గదులు వెతుకుతూ చేతిలో గన్తో తిరుగుతున్నాడు. అతను అక్కడ బెడ్రూంలోకి రాగానే తలుపులు వాటంతటా అవే మూసుకున్నాయి. ఆ గది మొత్తము మల్లెల సుగంధంతో నిండిపోయింది. గది రకరకాల దీపకాంతులతో నిండిపోయింది. మంచం నిండా పూలతో నిండిపోయింది. చుట్టూ రకరకాల పళ్ళతో నిండిపోయింది. అతనికి ఎవరూ కనిపించడం లేదు. బాత్రూంలో ఎవరో స్నానం చేస్తున్నారు. అతని చప్పుడు ద్వారా వినిపిస్తుంది. అలాగే లోపలికి వెళ్ళాడు. కన్ను గురిపెట్టి చుట్టూ చూశాడు. ఎవరూ లోపల కనిపించడం లేదు. అతను తిరిగి బెడ్రూంలోకి వచ్చాడు. అక్కడ ఉన్న అందాల బొమ్మను చూస్తూ వచ్చిన పని మర్చిపోయి మాయలో ఉన్నోడి మాదిరిగా ఆమె దగ్గరకు చేరాడు. ఆమె అందం విన్సెంట్ని మాయ చేస్తుంది. చేతిలో గన్ను జారిపోయింది. ఆమె అందించిన చేతిని అందుకొని ఆమె చెంతకు చేరాడు. ఆమె లేత పెదవులను చూస్తూ నాలుక తడుపుకున్నాడు. ఆమె పెదవులను తమకంతో అందుకున్నాడు. ఆమె అతనికి సహకరిస్తూ అతన్ని గట్టిగా ఒడిసి పట్టుకుంది. అతనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అర్థమైంది. ఆమెను మరింత గట్టిగా పట్టుకొని ఆమెను తలలో ఐక్యం చేసుకున్నాడు. క్షణాలు యుగాల్లా గడిచిపోతున్నాయి. అతను అలసి సొలసి మత్తులోకి జారుకున్నాడు. కొంతవరకు బాగానే ఉంది, కానీ కొంతసేపటికి ఒంటి మీద బరువు కదలకుండా అలాగే ఉంది. అతను చిన్నగా కళ్ళు తెరిచాడు. అతని మీద ఉన్న ఆకారాన్ని చూసి భయంతో గట్టిగా కేక వేయబోయాడు. కానీ దాని పొడవైన నాలిక తన గొంతుకు చుట్టబడి ఉంది. తను ఎంతో భయంకరంగా ఉందంటే అతుకుల బొంతలా ఉంది. అంటే ఇది మామూలు పిచాచిలా లేదు, మాయ పిచాచిలా ఉంది. ఇంకా అది తన శరీరంతో మమేకమై తన నాలుక గొంతుకు బిగుసుకుంటుంది. అతనికి శ్వాస ఆడటం లేదు. ఆమె అతనిపై నుండి వరిగింది. ఆమె భయంకరమైన నాలుకను పట్టు వదిలించింది. అతను నోట్లోకి జొప్పించింది. అది చిన్నగా అతని నోట్లో నుండి కిందకు చేరేసరికి తలుపులు తెరవబడ్డాయి. వేగంగా లోపలికి వచ్చాడు ఆఫీసర్. అతను రావడంతోనే ఆ ఆకారం పైన గన్ ఫైరింగ్ చేయడం మొదలుపెట్టాడు. అది అక్కడి నుండి మాయమైంది. అతను వేగంగా విన్సెంట్ దగ్గరికి వచ్చి అతని భుజాన ఎత్తుకొని బయటకు పరుగు తీశాడు. కానీ వారిని అనుసరిస్తున్న ఆకారాన్ని గమనించలేదు. అతను విన్సెంట్ కారులో వేసుకొని వేగంగా హాస్పిటల్ వైపు దూసుకెళ్ళాడు. ఆఫీసర్, సార్, నన్ను కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు సమయానికి రాకుంటే ఆ పిచాచి చేతిలో నేనేమైపోయేవాడినో. కానీ ఆ మౌంట్ హిల్ని కూల్చేయాలి, లేదంటే ఇంకెందరో బలి అవుతారు అంటున్న అతన్ని ఒక్క నిమిషం సైలెంట్గా ఉండమని చెప్పి తను చెప్పడం ప్రారంభించాడు ఆఫీసర్. ఇప్పుడు నువ్వు అది పడగొడితే సమస్య తీరుతుందా? లేదే. నిన్నటి వరకు నేను కూడా దయ్యాలు లేవని నమ్మాను. కానీ నీ విషయంలో జరిగింది చూశాక ముందు దాని మూలాలు పూర్తిగా పెకిలించాలి. అందుకు నువ్వు నాతో ఒక చోటకు వస్తే మనం ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటూ ఒక నెంబర్కి ఫోన్ చేసి ఏదో మాట్లాడి విన్సెంట్ని తీసుకొని కారులో బయలుదేరాడు. అతను
వారు ప్రయాణం చేసి కొంతసేపు బాగానే జరుగుతున్నట్టు అనిపించిన కారు పైన ఏదో బరువైన వస్తువు పడినట్లు కారు పైభాగం కిందకు అణిగిపోవడం మొదలుపెట్టింది. కారు అటు ఇటు ఊగిసలాడడం మొదలుపెట్టింది. కారు వారి అదుపులో లేదు. కారు అద్దాలన్నీ రక్తంతో నిండిపోయాయి. ముందు పక్క దారి కనిపించడం లేదు. అప్పుడు కనిపించింది ఆ అతుకుల ఆకారం. దాని కళ్ళు చింత నిప్పుల్లా మండిపోతున్నాయి. దాని కోపానికి కారు తుక్కుతుక్కవుతుంది. అది కారు పైభాగం ఒక్క దెబ్బతో లేపేసింది. దానికి వారికి ఒకే అడుగు. దాని పదునైన గోర్లతో అది వారిపైన దాడి చేసే సమయానికి బలమైన వస్తువేదో తగిలితే కింద పడినట్లు అది దూరంగా విసిరివేయబడింది. కారు అంతే వేగంగా ఆగిపోయింది. అదంతా ఆశ్చర్యకరంగా చూస్తున్న వారికి ఎదురుగా కారు నుంచి దిగుతున్న వ్యక్తిని చూడగానే ఆఫీసర్ సంతోషంగా కేక పెట్టాడు. స్వామి, మీరు ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చినా దాని చేతిలో హతమయ్యేవాళ్ళం. సమయానికి వచ్చి కాపాడేశారు అని అంటున్న ఆఫీసర్తో నువ్వు ఫోన్ చేసి మాట్లాడి అది మీతో పాటు ఆ గదిలోనే ఉంది. కొన్ని తరంగాలు ఫోన్ ద్వారా అందుతాయి నాకు. మీరు బయలుదేరుతామనగానే నాకు అనుమానం వచ్చింది. అందుకే వెంటనే బయలుదేరాను అంటూ మాట్లాడుతూనే మౌంట్ హిల్ దగ్గర కారు ఆపి కిందకు దిగిన స్వామి అమ్మవారిని ధ్యానిస్తూ ద్వారం పైన చెయ్యి ఉంచి కళ్ళు మూసుకున్న స్వామి 2 క్షణాల తరువాత వారిని పిలిచి, మీరనుకున్నట్లు ఈ మౌంట్ హిల్లో 1 కాదు 2 కాదు ఏకంగా 100 ఆత్మలు కలగలిపి నివసిస్తున్నాయి. వానన్నింటినీ ఏకం చేసుకొని ఒక రక్త పిశాచిగా మారింది మోహిని. అది మిమ్మల్ని ప్రాణాలతో వదలదు అని స్వామి అంటున్న మాటలకు ఇద్దరు హడలిపోయారు. స్వామి, అంత మాట అనకండి. నేను సినిమాల్లో చూసినట్లు దెయ్యాలు లేవు, భూతాలు లేవని నమ్మేవాడిని. దినమ్మ బడవ చుక్కలు చూపించి ప్రాణాలను పిండి చేసింది. ఇప్పుడేమో మీరు అది మమ్మల్ని వదలంటూ ఉన్నారు. మీరంటున్నారు కదా, మమ్మల్ని మీరే కాపాడలేరా అంటుంటే 1 నిమిషం అంటూ మౌంట్ హిల్ లోపల అంతా తిరగడం చేశాడు. వీళ్ళిద్దరు భయంతో స్వామిని వెనుకనే అనుసరిస్తున్నారు. అన్ని గదులు వెతికిన స్వామి పెద్ద బెడ్రూమ్లో నుంచి వచ్చిన తర్వాత ఆ గది మొత్తం గాలిస్తూ బాత్రూంలోకి వచ్చాడు. అసలు అది ఒక పెద్ద మహల్లా ఉంది. అది ఎవరో ఇష్టంగా కట్టించుకున్నట్టు అనిపించింది. స్వామి ఆ గదిలో నడుస్తుండగా నేలపైన రకరకాల అడుగులు వేసినప్పుడు శబ్దాలు మారి మారి వస్తున్నాయి. స్వామి ఆ గదంతా వెతికి ఒక మూల ఉన్న గడ్డపారతో ఆ నేలను గట్టిగా తవ్వాడు. అంతే, అది సొరంగంలా కూలడం, వారు ముగ్గురు లోపలికి జారిపోవడం జరిగింది. ఇంకో కొత్త లోకానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది అందరికీ. కానీ వారు ఆ గదులలో నడిచే కొద్దీ కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి. అసలు ఇంద్రభవనం కింద నిర్మించినట్లు రంగురంగుల విద్యుత్ కాంతులు, మిరిమిట్లు గొలిపే భవన సముదాయం, అందులోని ప్రతి వస్తువు నూతనంగానే ఉన్నాయి. చివరి గదికి చేరుకున్న వారు సంబరాశ్చర్యాలతో స్తంభించిపోయారు. అక్కడ 1 కాదు 2 కాదు, ఒకరిని మించిన అందంతో మరొకరు లెక్కలేనంత మంది నగ్న కన్యలు వారిని రాసక్రీడకు ఆహ్వానిస్తున్నాయి. స్వామి వారిని బహు జాగ్రత్తగా, లేదంటే ఈ పిశాచులను చేతిలో అన్యాయంగా చేస్తారు అంటూ ఆ గది నుండి వారిని బయటకు తీసుకొచ్చిన అతనికి అక్కడ మూల ఉన్న ఒక పాత గది ఆకర్షించింది. అది తలుపులు తక్కట్టుగానే ఊడిపోయాయి. వాటిని తప్పిస్తూ లోపలికి వెళ్ళిన కొద్దీ పొడవునా ఉంది. అందులోకి వెళ్లే కొద్దీ వారిని తమ చుట్టూ కొన్ని నీడలు ఆవహిస్తున్న భ్రమ కలిగింది. చాలా దూరం ప్రయాణించాక అక్కడ మధ్యలో ఒక పెద్ద హాల్ కనిపించింది. దాని మధ్యలో ఒక నగిశీలు చెక్కిన అందమైన శవపేటిక ఉంది.
విన్సెంట్ ఆఫీసర్ భయంతో ముందుకు వెళ్ళలేదు. కానీ స్వామి ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ శవపేటికను అతి కష్టం మీద తెరిచిన స్వామి గావు కేక పెట్టాడు. ఆయన కేక విని పరుగున వచ్చిన వారు ఆ శవపేటికలోకి తొంగి చూశారు. అందులోని ఆకారాన్ని చూసి వారు కూడా కేక పెట్టారు. అందులో అందమైన దుస్తుల్లో చక్కటి బొమ్మల చిన్న ఘాటు కూడా లేకుండా ముఖం పైన చిరునవ్వుతో అలానే ఉంచబడిన మోహిని శవం. ఇక్కడ మోహిని ఉంటే మనపైన దాడి చేసింది ఎవరు అని వీరు సమీక్షించుకుండగానే వారికి ఎదురుగా నవ్వుతూ నిలబడింది ఆ ఆతుకుల దయ్యం. కుండపోతగా వర్షం కురిసినట్లు తడిసిపోయారు ఆ ఇద్దరు. స్వామి అలాగే నిలబడిపోయాడు. ఆమెను చూస్తూ కొంచెం కూడా జంకు లేదు. ఆమెతో, నువ్వు మోహినివి కాదు, మరి నువ్వెవ్వరు? ఎందుకు వీరిని వెంటాడుతున్నావు అని అంటుండగానే ఆమె నవ్వుతూ ఆ గది అంతా దద్దరిల్లిపోయింది. వారు ముగ్గురు ఒక మూలకు విసిరివేయబడ్డారు. ఇంకా వారికి భయం కలిగించే విషయం అక్కడ జరిగింది. అప్పటి వరకు శవపేటికలో ఉన్న బొమ్మలా ఉన్న మోహిని శవం గాలిలో లేచింది. ఆమె శవం నెమ్మదిగా నేలను తాకింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న నేల కింది భాగంలో విపరీతమైన గాలి సుడులు తిరుగుతూ వారి కళ్ళ ముందు ఏమి జరుగుతుందో తెలియకుండా చేసింది. 5 నిమిషాల తరువాత అక్కడ ఏమీ జరగనట్లు వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు ఉన్న ఆ అతుకుల దయ్యం కనబడలేదు. మోహిని శరీరం దగదగా మెరిసిపోతుంది. ఆమె వంటిని అంటుకున్న వలువలు ఒక్కొక్కటిగా జారుతున్నాయి. ఆమె నిజంగా అతిలోక సుందరి అన్నంత మత్తును వారికి కమ్మసాగింది. వారి శరీరమంతా ఆమె మీద ప్రేమ నిండిపోయి ఆమె ముందుకు కదులుతుంటే ఆమెను అనుసరించారు వారు. మోగుతున్న ఫోన్ అందుకొని, హలో, నేను లూసుని మాట్లాడుతున్నా, మీరెవరు అని అంటున్న ఆమెకి, మేడం, నా పేరు రాబర్ట్, నేను పోలీస్ ఆఫీసర్ని, మీ భర్త పేరు విన్సెంట్, ఇంట్లో ఉన్నారా అని అన్నాడు. లేదండి, నిన్నటి నుండి ఇంటికి రాలేదు. ఏమైంది ప్లీజ్ చెప్పండి అంటున్న ఆమెతో, మీరు ఒక్కసారి ఇక్కడికి రాగలరా అంటున్న అతని మాటలకు ఆమె సరేనంటూ వెంటనే బయలుదేరింది. మేడం, మీ భర్త ఈ మధ్య కొన్న మౌంట్ హిల్కి సంబంధించి మీతో మాట్లాడాలి. ఎందుకంటే గతంలో అక్కడ కొన్ని హత్యలు జరిగాయి. మూతపడిన ఆ మౌంట్ హిల్ బంగ్లాను మీ వారు కొన్నారు. అది జరిగిన 2వ రోజు మీ భర్త సెక్రటరీ జాన్ కనిపించలేదని కంప్లైంట్ చేశారు. మేము ఆ లోపలి పరిసరాలు గమనిస్తుంటే అక్కడ అనేక స్థితుల్లో ఉన్న అస్థిపంజరాలు దొరికాయి. అందులో జాన్ది కూడా ఉంది. అయితే ఆ తరువాత మీ భర్త, మా ఆఫీసర్ డానియల్ గారు ఆ బంగ్లాను పరీక్షించి వచ్చారు. నిన్న రాత్రి మీ భర్త బంగ్లాలో ప్రమాదంలో ఉన్నారు. నేను వెళ్తాను, ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తా రమ్మన్నారు. కానీ ఇంతవరకు ఆయన మరియు మీ భర్త యొక్క ఫోన్ పనిచేయడం లేదు. మీ భర్త కార్ మౌంట్ హిల్ ముందు పార్క్ చేసి ఉంది. కానీ లోపల ఆచూకీ లేదు. కానీ లోపల ఉన్న ఆ అతీత శక్తి వల్ల వీళ్లకు అంటూ నసగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఏమిటి సార్ మీరు మాట్లాడుతుంది? నా భర్త నా ప్రాణం, నాకు నా భర్త కావాలి. మీరు నాతో పాటు మౌంట్ హిల్ వస్తారా అంటున్న ఆమెకి వస్తానంటూ ఆమెని అనుసరించారు. స్వామికి ఏదో జరుగుతున్న అనుభూతి నుండి బయటకు వచ్చి అక్కడ నుండి పక్కకు తప్పుకున్నాడు. ఆయనకు అర్థమైంది, మోహిని శరీరాన్ని అంతం చేయడమే పరిష్కారం. లేదంటే దాని శక్తి ముందు ఎవరైనా అంతమవ్వాల్సిందే. ముందు దాని శరీరాన్ని వెతుకుతూ ఒక గదిలోకి ప్రవేశించిన ఆయనకు కళ్ళు తిరిగిన ఫీలింగ్ కలిగింది. అక్కడ మోహిని ఇద్దరితో అంతకు అన్న చందంలో ఉంది.
అవన్నీ గమనిస్తున్న స్వామికి వారిని ఎలా కాపాడాలో అర్థం కాలేదు. కానీ తననే గమనిస్తూ నవ్వుతున్న మోహిని రూపాన్ని చూసిన స్వామికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. స్వామి అక్కడ నుండి అంత ముందు వరకు వెళ్ళిన గది ఒకటి కనిపించింది. కానీ దాని చుట్టూ రక్షరేఖలు, మంత్రతాయెత్తులు కట్టి ఉన్నాయి. ఆయనకు మనసు కీడు శంకించింది. ఆ గదిలో ఏదో అతీత శక్తి ఉన్నట్లు అనిపించింది. ఆయనకు ఆ గది ముందు శిరస్సాసనం వేసి అమ్మవారి ధ్యానించి ఆ గదిలోకి తన యోగ సాధనతో తన ఆత్మను ఆ గదిలోకి ప్రవేశింపజేశాడు. ఆయన ఆత్మ గదిలోకి ప్రవేశించగానే కోకొల్లలుగా ఉన్నాయి చాలా ఆత్మలు. అవి లెక్కకు లేనట్లుగా ఉన్నాయి. అన్ని ఆత్మలు ఇక్కడ ఎవరు బంధించారు అంటూనే ఆ గది మొత్తం తిరగడం ప్రారంభించాడు. అది చాలా పొడవుగా ఉంది. అనేక గదులుగా ఉన్నాయి. ఆ గదులంతా అన్ని రకాల వస్తు సామాగ్రితో నిండిపోయింది. కొన్ని గదుల్లో రకరకాల వింత వస్తువులున్నాయి. అన్ని గదులు చూసుకుంటూ వెళ్ళిన ఆయనకు చివరి గదిలో ప్రవేశించగానే విపరీతమైన వేడి గాలి తగిలింది. ఆ గది చాలా పెద్దగా ఉంది. అందులో ఒక పెద్ద సమాధి ఉంది. అది ఎంత పెద్దగా ఉందో అందులో నుండి ఒక భయంకరమైన ఆకారం వచ్చి ఆయన ముందు నిలబడి భయంకరంగా గర్జించింది. మేడం పదండి అంటున్న ఆఫీసర్ మాటలతో అతన్ని అనుసరిస్తూ మౌంట్ హిల్లోకి అడుగులు వేసింది విన్సెంట్ భార్య. వారు అందులో ఉన్న గదులన్నీ వెతకడం ప్రారంభించారు. వారికి ఎక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. గదులన్నీ తిరిగే కొద్దీ ఆమెకి దిగులెక్కువైంది. వారు అలానే ముందుకు వెళ్తూ చివరి గదికి చేరుకున్నారు. వారిని ఒక పరిమళం మత్తులో తీసుకెళ్లసాగింది. వారు ఎటువైపు నడుస్తున్నారో వారికే తెలియడం లేదు. వారిని ఎవరో చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నట్లుగా ముందుకు వెళ్ళిపోతున్నారు. వారు సరాసరి కిందకు వెళ్ళి ద్వారం గుండా అండర్ గ్రౌండ్కి చేరుకున్నారు. వారు బొమ్మలా నడుస్తున్నా వారు ఒక గదిలోకి చేరుకోగానే ఆ గది తలుపులు మూయబడ్డాయి. తారాసాయికి చేరిన వారి శృంగారం ఆమె మత్తు వదలని విన్సెంట్ మరియు ఆఫీసర్కి వారి శరీరంలో వస్తున్న మార్పులను గమనించే పరిస్థితిలో లేరు. వారు ఆమె కామ కోరికలకు వారు కాసేపట్లో బలి కాబోతున్నారు అని మోహిని ఆనందంతో మరింత చెలరేగిపోతుంటే వారి శరీరంలో రక్తం స్వేదంలా మారసాగింది. అప్పుడు మొదలైంది వారి శరీరాల్లో వేదన వర్ణనాతీతమైంది. అప్పుడే మత్తు వదిలిన వారికి ఎదురుగా తమతో ఉన్న ఆకారాన్ని చూసి హడలిపోయారు. దబ్బలంతో కుట్టిన తోలు సంచిలా ఉన్న అతుకుల దయ్యంతో తాము చేస్తున్న పని తామకు అర్థమైంది. ఏం చేయలేని పరిస్థితి వారికి కల్పించింది. వారి రక్తం స్వేదంలా పీలుస్తున్న ఆ దయ్యం దెబ్బకు తట్టుకోలేక గగ్గోలు పెట్టసాగారు. వారి ఆర్తనాదాలు దానికి ఆనందం కీర్తనల్లా వినిపిస్తున్నాయి. స్వామి ఎదురుగా నిలబడ్డ ఆ ఆకారం కోపంగా తన పైకి దాడికి ప్రయత్నించింది. చాలా సమయం ఆ ఆకారాన్ని విసిగించి దానిపైన దాడి చేసి బంధించి మోహిని గురించి అడిగేసరికి ఆ ఆకారం కోపం పట్టలేక ఆ మాయలేడిని చంపేయాలి అంటూ కేక పెట్టింది. దాంతో కంగుదిన్న స్వామి అసలేం జరిగింది అని అడగగా కొంతసేపు మౌనం వహించిన ఆ ఆకారం చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఒక పేరు మోసిన మంత్రగాడిని. నా దగ్గర లేని విద్యలు లేవు. అయితే సాయంత్రం కాగానే నేను మౌంట్ హిల్కి చేరేవాడిని. అర్ధరాత్రుల దాకా తాగడం, అమ్మాయిలను అనుభవించడం చాలా బాగా గడిచిపోతున్న వేళ నా కంట్లో పడింది మోహిని. అప్పటికే కోరికలతో వేచి చూస్తున్న ఆమెని నా వశం చేసుకున్నాను. తనతో గడిపేటప్పుడు ఆమెకు కొన్ని మంత్ర విద్యలు నేర్పేవాడిని. వాటిని ఆమె చాలా భద్రంగా నేర్చుకుంది. అయితే ఆమె కోరికలకు చాలామంది ఆమెకు బానిసలు అయ్యారు. అలా గడిచిపోతుండగా ఒక రాత్రి ఆమె ఆత్మ నా వద్దకు వచ్చింది. తన భర్త గొడ్డలితో దాడి చేసి తనను ముక్కలుగా నరికి చంపాడని నాకు తిరిగి
ప్రాణం పోయగలవా అంటూ ప్రాధేయపడింది. ప్రాణాలు పోయలేను కానీ రూపాన్ని పుట్టిస్తా. కానీ ఆ రూపం అందంగా ఉండాలంటే కనీసం ఒక రోజుకు ఒక మనిషి రక్తమైన తాగాలి, వారి మాంసాన్ని భుజించాలి. అలా ఉండగలిగితేనే అందంగా ఉండగలుగుతావు, లేదా అతుకుల దుప్పటి మాదిరిగా మారిపోతావని చెప్పి ఆమె ముక్కలను దబ్బలంతో నేనే కుట్టాను. అదా మొదలైంది దాని కామవాంఛ. దానికోసం అందాన్ని వలగా విసిరి వారితో కోరిక తీరగానే వారి రక్తాన్ని జుర్రి మాంసాన్ని ఆరగించేది. అలా బలి అయిన వారి ఆత్మలే ఇవన్నీ అంటుంటే మరి పైన ఉన్న గదిలోని అతివలు అంటే దానికి మళ్ళీ చెప్పడం మీదలెట్టింది ఆత్మ. గదిలోకి వచ్చిన తర్వాత మైకం నుండి బయటకు వచ్చిన విన్సెంట్ భార్య మరియు ఆఫీసర్కి ఆ గదిలో ఎలా వచ్చామో అర్థం కావడం లేదు, ఎలా బయటకు వెళ్ళాలో తెలియడం లేదు. ఆ గదంతా చల్లగా మారిపోయింది. ఆ గది నిండా మానవుల మాంసం ముద్దలతో నిండిపోయింది. దుర్గంధభరితంగా ఉంది. ఆ ఆఫీసర్ ఆ గది మొత్తం వెతికాడు. అతనికి ఒక్క చిన్న బొరియ లాంటిది కనిపించింది. దానిలోకి తొంగి చూశాడు. అవతల గదిలోకి పోవడానికి మార్గం దొరికింది. వెంటనే అతను ఆమెకు సైగ చేసి తనను అనుసరించమని చెప్పి ఆ బొరియ గుండా అవతలకు చేరుకున్న తను ఆమె రాగానే ఇద్దరు ఆ గది తలుపులు తెరుచుకొని లోపలికి అడుగు పెట్టిన వెంటనే విన్సెంట్ భార్య గట్టిగా కేక పెట్టింది. అక్కడ తన భర్త మరియు ఆఫీసర్ చావు బతుకుల మధ్య ఉన్నారు. వారిపైన కూర్చున్న అతుకుల ఆకారం పైన గన్తో ఫైర్ చేయడం మొదలెట్టాడు అతను. అయితే అప్పటికీ వికృతంగా ప్రవర్తించిన ఆ ఆకారం అందమైన అమ్మాయిగా మారి ఆ గదిని దాటి వెళ్ళిపోయింది. బ్రతుకు జీవుడా అంటూ పడిపోయి ఉన్న భర్త తలలో ఒడిలో పెట్టుకొని కన్నీళ్లు కారుస్తున్న ఆమెకి ముందు వీరిని హాస్పిటల్ తీసుకెళ్దామంటూ చెప్పడంతో వారిని తీసుకొని బయటకు బయలుదేరారు వారు. దానికి మగ పురుగు దొరకని రోజు తన రూపం మార్చుకొని ఆడవారిని డ్రాప్ చేస్తుంది. తన మాయతో వారిని సుఖపెడుతూ వారిని చంపి వారిని చివరికి ఇలా తయారు చేస్తుంది. వారి ద్వారా వచ్చే మగవారిని పండగ చేసుకుంటారు. అలా గడిచిపోతున్న రోజుల్లో అది ఒక రోజు నా దగ్గరకు వచ్చింది. నాతో గడపాలని కోరింది. దానికి నేను ఎలా కుదురుతుంది అంటే, నువ్వు కూడా శరీరాన్ని వదిలి ఆత్మలారా నా కోరిక తీర్చు, తర్వాత ఎలాగైనా మళ్ళీ మామూలు వాడతావు అంది. అది కాక ఒకప్పటి నా మాజీ ప్రేయసి అని. దాని పన్నాగం తెలియక దాని ఆహ్వానం నన్ను ఇక్కడి దాకా రప్పించింది, నన్ను ఇక్కడ బంధించింది. ఇప్పుడు నా శరీరం దొరికితే నేనే దాన్ని అంతం చేస్తా, నాకు నువ్వు సాయం చేయగలవా అని అంటున్న ఆ ఆకారాన్ని చివరి ప్రశ్న వేశారు స్వామి. ఇవన్నీ సరి, మరి ఈ తలుపులు బయట దిగ్బంధం చేసింది ఎవరు అనగానే దానికి ఆ ఆకారం నా ప్రియ శిష్యుడిని కూడా లొంగదీసుకుంది. ఈ బంధం వేసింది వాడిని కోరిక తీర్చుకొని చంపేసింది. కానీ నాకు ఈ గది నుండి విముక్తి కలిగిస్తేనే నేను ఆ మోహినిని అంతం చేస్తాను. ఎలా అంటే దాని శరీర అవశేషాలు ఉన్న ప్రాంతం నాకొక్కడికే తెలుసు. కానీ టక్కుటమారిది మోహిని. కొంచెం అనుమానం వచ్చినా ఆ పిశాచి మీద పడిపోద్ది. అందుకే నేనెప్పటికైనా తప్పించుకోకూడదనే దాని ప్రయత్నం. నా శరీరం మీద ఉన్న నా బొడ్డు లోతుల్లో నా మంత్ర రహస్యాలన్నీ ఉంచి ఆ రోజు ఈ తప్పిదానికి పూనుకున్నాను. అందుకే నా శరీరం నాకు కావాలి అని అంటున్న మంత్రికుణ్ణి, నిన్ను ఈ గది నుండి నేను విడిపిస్తాను, నీ శరీరం ఎక్కడుందో చూపిస్తాను, కొంచెం సేపు ఎదురు చూడు అంటూ బయటకు వచ్చిన స్వామి దివ్య దృష్టితో గమనించాడు. 2 క్షణాల్లో తన దేహాన్ని తగలుబెట్టేందుకు సన్నాహాల్లో ఉన్నాయి. అక్కడ ప్రేతాలు తన తపో శక్తితో ఆత్మను తన శరీరంలోకి ప్రవేశింపజేసిన స్వామి చేతిలోని రుద్రాక్షహారాన్ని జేబున అక్కడ ఉన్న ఆత్మలన్నింటినీ అవహాన మంత్రంతో ఒక పెద్ద పెట్టెలోకి ప్రవేశింపజేశాడు. దానిని మూసివేశారు. అక్కడి నుండి పైనున్న గదులన్నింటినీ వెతకగా ఒక పాడుబడిన గది ఒకటి చాలా ఇరుకుగా ఉంది. స్వామి అందులోకి ప్రవేశించిన స్వామికి
అక్కడ పెద్ద గొలుసులతో బంధించి ఉన్న ఒక పెద్ద పెట్టె కనబడింది. దానిని గట్టిగా లాగిన స్వామికి అది తెరుచుకోవడంతో అందులో నిద్రిస్తున్నట్లు ఉన్న మంత్రికుడి శరీరం భద్రపరిచి ఉంది. అది చూస్తున్న స్వామికి, మోహిని కావాలంటే ఈ శరీరాన్ని అవసరమైతే ఎప్పుడు దహనం చేయొచ్చు, కానీ అలా చెయ్యలేదు. కానీ భద్రపరిచింది అంటే దానికి ఏదో కిటుకు ఉంది అనుకుంటా. ఆ పెట్టెను భద్రంగా బంధనం వేసి గది దగ్గరకు తీసుకువెళ్ళిన స్వామికి ఆ ద్వారానికి ఉన్న మంత్రబంధనాలన్నీ తన శక్తులతో మొత్తం ధ్వంసం చేశారు. అప్పుడు ద్వారాన్ని తెరవడానికి చెయ్యి వేసిన స్వామిని ఎవరో విసిరేస్తున్నట్లుగా దూరంగా విసిరివేయబడ్డాడు. కింద పడి పైకి లేచిన స్వామికి వయ్యారంగా హొయలుకిస్తూ వచ్చిన మోహిని నవ్వుతూ పలకరించింది. విన్సెంట్, ఆఫీసర్ ఇద్దరు హాస్పిటల్లో కోలుకోవడం వారి కుటుంబాలకు కొంచెం ఊరట కలిగించింది. విన్సెంట్ వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ మౌంట్ హిల్ కూల్చేయాలని. కానీ అతని భార్య కొంత సమయం ఎదురు చూద్దాము, స్వామి మౌంట్ హిల్లోనే ఉన్నారు, ఆయన పరిష్కారం చూపిస్తారు అన్న అతని భార్య మాటలకు ఉలిక్కిపడ్డాడు విన్సెంట్. స్వామి చెప్పిన వినకుండా ఆ మాయలో పడి తామే ఆపదలు తెనికొచ్చుకున్నాము. కానీ స్వామి ఎలా ఉన్నారో అంటూ బెడ్ దిగి వెళ్తున్న విన్సెంట్ని ఆపలేదు అతని భార్య. జాగ్రత్త అంటూ సాగనంపింది. అతను వెళ్తుండగా, ఆగు మిత్రమా, నాకు దానితో పనుంది అంటూ అతని వెంట అడుగులు కలిపాడు ఆఫీసర్. స్వామి ఆమెను చూస్తూనే మంత్రికుడు చెప్పినట్లు అది మంత్రగత్తె అని కూడా గ్రహించాడు. అందుకే తొందరపడక మోహినిని గమనించసాగాడు. ఆమె అతని చూపులతో గమనిస్తూ, నీవనుకున్నట్లు నేను ఈ శరీరాన్ని దహించాలని ప్రయత్నించాను, కానీ వీడు మహాకాంత్రిగాడు నా ఆత్మకు వాడి శరీరానికి ముడిపెట్టి మంత్రబంధం వేశాడు. దానితో ఇది ఎవరికంటా పడకుండా నేను భద్రం చేస్తున్నాను. నువ్వు వాడిని విడిపిస్తే నా కోరికలు ఎలా తీరాలి? అందుకే వాడితో పాటు నిన్ను అంతమొందిస్తే ఇక అన్నీ సక్రమంగా ఉంటాయి అని ఆమె అంటుంటే, తప్పు చేస్తున్నావు మోహిని. మనిషిగా బ్రతికినన్ని రోజులు కోరికలతో కాలిపోయావు, చచ్చినా బుద్ధి రాలేదు. ఇకనైనా నీ పద్ధతులు మార్చుకో, ప్రాణభిక్ష పెడతా లేదా నిన్ను అంతం చేస్తాను అంటున్న స్వామిని చూస్తూ పగలబడి నవ్వుతున్న మోహిని పక్కనే ప్రత్యక్షమైంది అతుకుల దయ్యం. ఆ రెండింటిని చూసిన స్వామి క్షణకాలం నిర్లిప్తానికి గురి అయ్యాడు. ఆయనకు అవి రెండు ఎలా సాధ్యమని అనుకుంటుండగానే దాడికి దిగింది ఆ అతుకుల దయ్యం. ఇప్పుడు అర్థమైంది స్వామికి అది మోహిని సృష్టి అని. ఇక లాభం లేదు. ఈ రెండింటిని సంహరించాలంటే తనకు ఖచ్చితంగా మాంత్రికుడి శక్తి, కొంత సహకారం అవసరమనిపించింది. కానీ అతని దేహాన్ని కదిలించలేకుండా అడ్డుగా ఉన్నాయి. అయినా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూనే తను ధ్యానముద్రలో కూర్చొని తన ఆత్మని ఆవాహన ద్వారా బయటకు తీసుకొని వచ్చాడు. తన శరీరానికి మంత్ర దిగ్బంధనం ద్వారా శరీరాన్ని రక్షణ ఏర్పాటు చేసుకొని వేగంగా ఆయన ఆత్మ ఆ మాంత్రికుడి శరీరంలో ఆవహింపజేసుకున్నాడు. ఆత్మ శరీరాన్ని చేరుకోగానే ఆ పెట్టె ముక్కలు చెక్కలయ్యింది. అందులో నుండి లేచిన మాంత్రికుడిని చూసిన మోహిని కొంత గాబరా పడినా భయపడకుండా నవ్వుతూ పలకరించింది. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా వాడిని విడిపించలేవురా. ఎందుకంటే నువ్వు బంధించిన ఆత్మల కంటే ఇంకా ఎన్నో వస్తూనే ఉంటాయి. నువ్వు నన్నేమి చెయ్యలేవు, ఎందుకంటే అనవసరంగా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అంటూ వేగంగా వస్తున్న పిశాచి సైన్యాన్ని చూపించింది. అవి అతి భయంకరంగా విజృంభిస్తూ అతి వేగంగా వస్తున్నాయి. వాటి వేగానికి కింద భూమి అదిరిపోతుంది. వాటిని చూస్తేనే ఆయన మోము పైన చిరునవ్వు వచ్చింది. విన్సెంట్, ఈ పెట్టెను బండిలోకి చేరుద్దాం. మనకి కావలసిన ఆయుధాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా ఈ పవిత్ర జలం తెప్పించాను, మనకు ఉపయోగపడవచ్చు. మనం బయలుదేరదామా మిత్రమా అంటూ కారుని వేగంగా మౌంట్ హిల్ వైపు పరిగెత్తాడు ఆఫీసర్. ఇంకా ఇప్పుడు మొదలవుతుంది నీకు అసలు పూజ అంటూ నవ్వుతూ అక్కడి నుండి మాయమైనాయి ఆ రెండు ప్రేతాలు. స్వామీజీ ఆ మంత్రికుడి కోట నుండి బయటకు తీసిన మంత్రదండంతో
ఒక పెద్ద ప్రాకారాన్ని నిర్మిస్తూ వస్తున్న ప్రేతాత్మలన్నింటినీ గదిలో బంధిస్తూ వాటి చుట్టూ పెద్ద మంత్ర ప్రాకారాన్ని నిర్మించాడు. అటుపైన ఆయన అత్యంత చాకచక్యంగా మాంత్రికుడి ఆత్మను చేరుకున్నాడు. అతనికి మంత్రబంధనం నుండి విముక్తి కలిగించిన అతను తన ఆత్మని ఆ శరీరం నుండి బయటకు తీసుకువచ్చాడు. అప్పుడు ఆ శరీరాన్ని చేరిన మాంత్రికుడి ఆత్మ పరిపూర్ణ రూపాన్ని సంతరించుకుంది. ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే స్వామి తన శరీరంలో చేరుకొని మాంత్రికుడితో కలిసి మోహిని మరియు అతుకుల దెయ్యం యొక్క వారి గురించి చెప్పాడు. దానికి మాంత్రికుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు. స్వామి, మీకు నేను ఒక విషయం చెప్పడం మర్చాను. అసలు వాస్తవంగా అవి 2 అక్కా చెల్లెళ్ళు. అసలు అతుకుల దయ్యమే మోహిని. అదే రూపంతో ఉన్న మోహినిని 2 కవలలు. మోహిని మరణించిన 3వ రోజు తనకిష్టమైన మౌంట్ హిల్లో అక్క ఆత్మ శాంతికై ప్రార్థించడానికి వచ్చిన సోదరిని కూడా క్రూరంగా చంపి తనకు తోడు తెచ్చుకుంది. అంతటి మూర్ఖురాలు ఆ దయ్యం. అందుకే దానిని చంపాలంటే శక్తి కాదు స్వామి, యుక్తి కావాలి అంటూ స్వామి చెవిలో ఏదో చెప్పాడు. ఆ మాటలకు స్వామి నవ్వుకున్నాడు. వారు పైన గదికి చేరుకున్నారు. అక్కడ తన శక్తి పెంచుకోవడానికి 2 బలి పశువులతో రతిలో లీనమైన ఈ 2 పిశాచాలు ఈ 2 తమ గదిలోకి ప్రవేశించి లోపలికి వెళ్ళడం గమనించలేకపోయాయి. తాము ఆ గదిలో నుండి లోపలికి వైపుకు నున్న ఒక ఇరుకు దారి గుండా లోనికి వెళ్లే కొద్దీ అది విశాలంగా కనబడసాగింది. అక్కడ అనేకం గదులతో నిండిపోయింది. వారు చివరలో ఉన్న ఒక పాత గదిని ఓపెన్ చేసి అందులోకి ప్రవేశించారు. వారు అక్కడ రాసులుగా పోసి ఉన్న బంగారపు మరియు వజ్రాల కుప్పలు ఉన్నాయి. వాటిని చూస్తూ నవ్వుతున్న మాంత్రికుడిని చూస్తూ ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు స్వామి. దానికి అతను, ఈ మోహిని మోజులో నేను సృష్టించిన సంపద అది అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడ వారికి విశాలమైన పెద్ద గది, దానికి తాళం కనిపించింది. మాంత్రికుడు దానిని తన మంత్రంతో తాళం మాయం చేసి ముందుకు వెళ్ళాడు. లోపలికి అడుగు పెడుతూనే వినిపించిన పొలికేకలు 2 చెవులు మూసుకున్నారు. వారికి అక్కడ కనిపించిన దృశ్యాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అక్కడ 1 కాదు 2 కాదు, ఏకంగా 10ల సంఖ్యలో ఉన్నారు మోహినీలు. వారంతా ఏమాత్రం తేడా లేకుండా తిరుగుతూ ఉన్నారు. వారిని చూస్తున్న మాంత్రికుడు ఇంకా పెద్దగా నవ్వుకున్నాడు. అతని ఆలోచనను గమనించిన స్వామి కూడా నవ్వుకున్నాడు. అంతలో, చూడు స్వామి, మోహిని తెలివి తమ శరీరాలను ఎవరూ కదిలించకుండా ఎన్ని ఎత్తులు వేస్తుందో. కానీ మీరు కొంచెం సేపు విశ్రమించండి, నేను వీరితో ఆడుకొని వస్తాను అంటూ వారి మధ్యకు వెళ్ళాడు మాంత్రికుడు. విన్సెంట్, ఈ పెట్టెను కిందకి దించుదామా? మనము ఏమాత్రం ఉపేక్షించకుండా ముందు స్వామిని బయటకు తెచ్చినాక ఈ మౌంట్ హిల్స్ను కోల్చేద్దాం అనుకుంటూ వారిద్దరూ ఆ పెట్టెను మౌంట్ హిల్ కింద భాగంలో చేర్చారు. వారు అవన్నీ ఒక చోట పెట్టి స్వామిని వెతకడం ప్రారంభించారు. వారు లోపల గదులు అన్నీ వెతుకుతూ వెళ్తున్నారు. ఆఫీసర్ చేతిలో ఆయుధంతో విన్సెంట్ అనుసరిస్తున్నాడు. వారు ముందు ఉన్న గదులన్నీ చూస్తూ ముందుకెళ్తున్నారు. ఒక గది నుండి మూలుగులు వినిపిస్తున్నాయి. వారు ఆ గదిలోకి ప్రవేశించారు. అక్కడ దృశ్యాలను చూసి భయంతో భయపడ్డారు. విన్సెంట్ కాళ్ళ కింద భూమి కదిలించసాగింది. వారికి అక్కడ రక్త పిశాచుల శృంగాల కేలిని చూసి భయంతో వారు అలాగే నిలబడి చూస్తున్నారు. ఆ గది నిండా మానవ కళేబరాలే, అంటే అప్పటికప్పుడు చంపిన వారివి కూడా ఉన్నట్లుగా వాటి నుండి రక్తధారలు కారుతున్నాయి. అంతే, ఆ ఆఫీసర్ వాటిపైకి కాల్పులు ప్రారంభించాడు. కానీ వాటికి అవి బఠానీల్లా తగిలి కింద పడుతున్నాయి. అప్పటి వరకు గమనించని వాటి చూపు వారిద్దరిపైన పడింది. మాంత్రికుడు వాటి మధ్యకు మాయ రూపంలో వెళ్ళి వాటి తోకలను సృష్టించి ఒకదానికి ఒకటి ముడివేసి వస్తున్నాడు. అన్నింటినీ సరిచేశాక మళ్ళీ స్వామి వద్దకు వచ్చి వాటికి కనిపించేలా మరి పెద్ద పొలికేక పెట్టాడు. అప్పటి వరకు ఏమి పట్టనట్లున్నవి వారిని చూసి వేగంగా రావడానికి ప్రయత్నం చేశాయి. ఆ తొందరలో ఒకటికొకటి తగులుకొని వాటిలో అవే కొట్టుకోసాగాయి. అదే మంచి తరుణం అంటూ ఆ పెట్టెను కదిలించాడు మాంత్రికుడు.
దాని తాళాన్ని పగలగొట్టి ఆ పెట్టెను తెరిచాడు. అందులో అందంగా భద్రపరిచిన 2 పార్థివ దేహాలను బయటకు తీశాడు మాంత్రికుడు. అప్పటి వరకు అక్కడ లేనన్ని ఉన్న మోహిని ప్రతిరూపాలు ఒక్కటిగా మాయమవసాగాయి. మాంత్రికుడు మంత్రదండం ఎత్తి ఆ 2 దేహాలను భస్మం చెయ్యబోగా అతని ముందుకు వచ్చాయి మోహిని, ఆమె చెల్లెలు. వారి చేతుల్లో స్పృహ లేని పరిస్థితుల్లో ఉన్నారు విన్సెంట్ మరియు ఆఫీసర్. వారిని చూసి అవక్కయ్యారు వీళ్ళు. మళ్ళీ ఈ సన్యాసులు ఎందుకు వచ్చారు అనుకుంటున్నాడు స్వామి. మోహిని నవ్వుతూ ఉంది. ఏమిటి, మమ్మల్ని దహనం చేస్తారా? అయితే చెయ్యండి అంటూ వారి ముందున్న ఆ కళేబరాలను వారి కళ్ళ ముందే భస్మం చేశాయి. అవి తగలబడుతుంటే విచిత్రంగా నవ్వడం చూసిన మాంత్రికుడికి వారిపైన సందేహం వచ్చింది. ఇది మోహిని మాయనే, అంటే అసలైన వాటిని ఎక్కడో భద్రపరిచి ఇక్కడ తన మాయతో వీటిని సృష్టించిందన్నమాట. అయితే ఖచ్చితంగా వాటిని జన్మ సమార్థమ తిరిగి ప్రాంతంలోనే పెట్టిందన్నమాట అని అనుకుంటున్న అతని అంతరంగాన్ని చదివినట్లు, అవును డియర్, అది కనుక్కోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే నీ విద్యలతో పాటు అనేక క్షుద్ధ మంత్ర విద్యలను అభ్యసించే నేను ఒక మహాపిశాచిని సృష్టించాను. మీకు చేతనైతే దాని బారి నుండి తప్పించుకొని అప్పుడు మా దగ్గరకు రండి అంటూ తమ చేతుల్లో ఉన్న వారిని దూరంగా విసిరేసి వెళ్ళిపోయాయి. స్వామి మోహిని ఏదో మర్మాన్ని దాస్తుందని అనిపిస్తుంది. మన మీదకు ప్రయోగించిన పిశాచులు ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు. అంటే మనలను తికమక పెట్టి తప్పించుకుందన్నమాట అని అనుకుంటూ వారు విన్సెంట్ ఆఫీసర్ దగ్గరకు వచ్చారు. వారికి స్పృహలో లేని వారిద్దరిని చూస్తూ అసలే చావు తప్పి కన్నులు పుట్టబోయినట్లు ఒకసారి తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారనుకుంటూ వారిని ఎంత లేపినా వారు కదలలేదు. కొంపదీసి కడుపులో కొండలేమన్నా పెట్టుకున్నారా? వారిని లేపడానికి ప్రయత్నిస్తున్న వారి గొంతులను గబుక్కున పట్టుకొని పైకి లేపారు. విన్సెంట్ ఆఫీసర్ వారి కళ్ళ ముందు రక్తంలో ముంచినట్టు చిక్కగా ఉన్నాయి. వారి చేతి గోర్లు క్షణక్షణం పెరుగుతూ వారి గొంతులను గాయం చేయసాగాయి. వెంటనే స్వామి మెడలో తపోమాలను తీసి విన్సెంట్ మెడలో వేశారు. దానికి శక్తికి స్వామిని వదిలేసిన విన్సెంట్ బాధగా అరుస్తూ ఒక మూలకు జారిపోయాడు. అది గమనించిన మాంత్రికుడు మంత్రదండంతో తను ఆ ఆఫీసర్ని అలాగే చూసి తప్పించుకున్నాడు. కానీ పడిపోయిన వారి నుండి వస్తున్న 2 శక్తులను సుడిగాలి మాదిరిగా తిరుగుతూ బీభత్సం సృష్టిస్తోంది. ఏమిటి అక్క, ఇది వారు మన శరీరాలను దహనం చేస్తే ఖచ్చితంగా అంతమవుతామని అంటున్న చెల్లి మాటలకు పగలబడి నవ్విన మోహిని, ఖచ్చితంగా అదే జరుగుతోంది, కానీ వారికింకా బోధపడకూడదనే వాటిని జన్మ సమర్థం కలిగిన ప్రదేశం అన్నాను. కానీ పిచ్చోళ్ళు వారి కళ్ళ ముందే ఉన్న వాటిని గమనించలేకపోతున్నారు. అదే మన అదృష్టం. వారు గమనించేలోపు మనం చెయ్యవలసినది కేవలం ఇంకా 100 మందిని మాత్రమే రక్త అభిషేకానికి సిద్ధం చేస్తే చాలు. ఇలాంటి బకరాగాళ్ళు ఇంకా మనను ఏమి చేయగలరు? అప్పుడు శాశ్వతంగా ఈ మౌంట్ హిల్ని చీకటి సామ్రాజ్యంగా మార్చి ఇక ఎల్లకాలం మనమే ఇలా సంతోషంగా ఉంటాము అని అంటున్న మోహిని మాటకు అడ్డు తగులుతూ అది జరగదంటూ వినవచ్చిన వైపు కోపంగా చూసింది. అక్కడ తమ చేతిలో అసువులు బాపిన ఎన్నో ఆత్మలు ఘోషిస్తున్నాయి. పాపిష్టి పనులు చేస్తూ ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారే, మీకు తొందరలోనే అంతం తప్పదు, మీ వల్ల ఇంకా ఎవరికీ ఏమి కాదు అని నవ్వుతూ అంటున్న ఆత్మలను చూస్తూ భయంకరంగా నవ్వుతూ తన తంత్రాలతో కట్టడి చేసి ఒక నేల మాలిగాను సృష్టించి వాటన్నింటినీ అందులో వేసింది. ఆమె చూడు చెల్లి, మన పని ఎంత తొందరగా కానిస్తే అంత తొందరగా మనం పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతాం. పద అంటూ ముందుకి బయలుదేరసాగింది. ఆ సూది గాలి వేగంగా వారిని ఉక్కిరి బుక్కిరి కాసాగాయి. స్వామి జపమాలను గట్టిగా బిగించి మంత్రోచ్చారణ చేయడం ప్రారంభించాడు. అప్పటి వరకు వారిని ఇబ్బందులకు గురి చేసిన సుడిగాలి అంతే వేగంగా మాయమైంది. అప్పుడు స్వామి అన్నాడు, మనకు ఇక్కడ ఏమీ దొరకదు అంటే మనుషులు తిరుగాడే ప్రదేశంలో ఉన్నాయంటే
మౌంట్ హిల్స్ లోపల కానీ బయట కానీ ఉండాలి అనుకుంటూ వస్తున్న వారికి ఎదురొచ్చాయి. వారు, స్వామి, ఈ రాక్షస బంగ్లా పేల్చేద్దామనుకుంటున్నాము, మీరు బయట దయచేయండి అంటున్న వారి మాటలను అంగీకరించాడు మాంత్రికుడు. వారుండగానే కింద అంత మందు గుండు సామాగ్రిని పేల్చేశారు. వారంతా బయటకు రాగానే ఆ బంగ్లాను పేల్చేశారు. అది ఒక్క వేడితో మొత్తం నేలమట్టమయ్యింది. అక్కడ గతంలో బంగ్లా ఉన్న ఆనవాలు లేకుండా పోయింది. అమ్మయ్య, ఆ దయ్యాల పీడ విరుగడయింది అనుకుంటున్న విన్సెంట్తో, ఇంకా కాలేదు నాయన, ఇప్పుడే మొదలయ్యింది అంటూ మౌంట్ హిల్ ఎదురుగా ఉన్న దుకాణ సముదాయాన్ని గమనించి అందులోకి ప్రవేశించారు. అక్కడ అన్ని దుకాణాలను గమనిస్తూ వెళ్తున్న స్వామికి అక్కడ వస్త్ర దుకాణంలో అందమైన దుస్తుల్లో ఉన్న 2 బొమ్మలు బాగా ఆకర్షించాయి. వాటిని బాగా పరీక్షించి వాటిని తాకడానికి ప్రయత్నించాడు. అయినా అవి అప్పుడే ప్రాణం వచ్చినట్లు బయటకు పరుగు తీశాయి. వాటిని అనుసరిస్తున్న మాంత్రికుడు, నేను కూలిన భవన ప్రాంతంలో హోమం నిర్వహిస్తా, నువ్వు కేవలం ఆ 2 ఆత్మలను అక్కడి తీసుకురాగలవా అంటున్న స్వామికి తల ఆడిస్తూ వాటిని అనుసరించిన అతను అవి ప్రవేశించిన గృహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది తన ఇల్లు కాబట్టి. అంటే వాటి శరీరాలు నా ఇంట్లోనే భద్రపరుచుకున్నాయా అని సంతోషపడుతూ ఇంట్లోకి అడుగుపెట్టిన మాంత్రికుడికి తల తిరిగిపోతుంది. ఎక్కడా? ఎందుకంటే అక్కడ లెక్కలేనన్ని మోహిని తన చెల్లెళ్ళ పార్థివ దేహాల్లో లెక్కలేనన్ని ఉన్నాయి. అందులో అసలువి కనిపెట్టడం ఎలా అంటూ సోఫాలో కూలబడ్డాడు. అవి తాంత్రిక విద్యలో ఆరితేరిన మహాముదుర్లు. అవి అంత తేలికగా ఎలా లొంగుతాయి? వాటి అన్నింటినీ అలానే గమనిస్తున్న మాంత్రికుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను వెంటనే తన మంత్రదండంతో వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి వెంటనే వాటిని మంత్రదండంతో వాటిని నిప్పురగలేశాడు. అవి బగబగ మండసాగాయి. కానీ వాటిలో 2 అసలు కాలడం లేదు. అప్పుడు అర్థమైంది, తన చుట్టూ 2 పిశాచులు తిరుగుతూ ఆడిస్తున్నాయి. అతనికి కోపం వచ్చింది. అతను గట్టిగా గర్జించేసరికి ఆ ఇల్లే కదిలిపోయింది. అతను పద్మాసనం వేసి తన చుట్టూ రక్షణ వలయాన్ని సృష్టించి తన ఆధీనంలో ఉన్న పిశాచాలన్నింటినీ ఆవహింపజేసుకుంటున్నాడు. 1 కాదు, 2 కాదు, 100ల్లో వచ్చేది అతన్ని ఆవహిస్తున్నాయి. కొన్ని క్షణాల్లోనే అతను ఒక పిశాచిగా మారిపోయాడు. అతను పైకి లేచి ఆ 2 పార్థివ దేహాలను పట్టుకొని స్థిరంగా స్వామి వద్దకు వచ్చారు. మీరు హోమం ముగించేలోపు నేను దీని కథ ముగిస్తాను. మీరు హోమగుండంలో పవిత్ర అగ్నితో ఈ పిశాచి దేశాలను అంటించండి స్వామి అంటూ వేగంగా తన పైకి దూసుకు వస్తున్న 2 పిశాచాలను గట్టిగా పట్టుకొని దూరంగా విసిరేశాడు. ఆ 3 పిశాచాల మధ్య యుద్ధం భారీగా జరిగింది. మోహినికి ఎన్ని క్యూక్తులు చేసినా మాంత్రికుడు చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా చేశాడు. అయినా అవి గట్టిగా పోరాడుతున్నాయి. వాటిని ఎక్కువసేపు నిలువరించగలిగితే వాటికి అవసరమైన రక్తదాహానికి విశ్రమిస్తాయి. అందుకే వాటిని ఇంకా ఇబ్బందిగా గురి చేయసాగాడు. సమయం చాలా గడిచిపోయింది. వాటి శరీరాల్లో మార్పులు వస్తున్నాయి. అవి అలసిపోతున్నాయి. వాటికి రక్తం సేవించే సమయం ఆసన్నమైంది. చుట్టూ ఎవరూ లేరు. వాటికి పట్టినట్లయింది. అప్పుడు గమనించాడు మాంత్రికుడు, వాటి చేతులకున్న కంకణాలు అవి తన వద్ద నుండి తొలగించినప్పటికీ వాటి వలనే అవి పోరాడుతున్నాయి అని. వెంటనే వాటి మధ్యకు దూకి వాటిని పకిలించి వేశాడు. అప్పుడు వాటి రూపాలు పూర్తిగా మారిపోయి అందవికార రూపాలలో కళ్ళు బయటకు పొడుచుకొని వచ్చి అస్థిపంజరాల్లాంటి శరీరంతో ఉన్న వాటిని చూస్తూ నవ్వుతున్న మాంత్రికుడిని వేడుకున్నాయి. మమ్మల్ని కాపాడు, మేమిక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాము, మమ్మల్ని వదిలేయి అని అంటున్న మోహినితో, నువ్వు మనిషిగా బ్రతికినప్పుడే గుంతనక్కవి, తెలివితేటలు ప్రశంసిస్తే దానివి, చచ్చి ఎంతోమందిని రక్త కామదాహాలకు బలి చేశావు, ఇంకా నీ వల్ల ఎవరు నాశనం కాకూడదు అంటూ కంకణాలను ఆ హోమగుండంలో వేసి స్వామికి సైగ చేశాడు. ఆయన పవిత్ర అగ్ని వాటి దేహాలపైన వేశాడు. అంతే బగబగ మండిసాగాయి. ఆ మంటలు శరీరాలను ఎప్పుడైతే దహించేశాడో మొదలుపెట్టాడు అప్పుడే భీకరంగా అరుస్తూ అవి కూడా తగలబడి మాడిపోయాయి. వెంటనే మాంత్రికుడు తనలోని ఆత్మలన్నింటిని బంధించి వాటన్నింటి భూమిలో పాతిపెట్టి స్వామి దగ్గరికి వచ్చాడు. ఇకపైన నా విద్యలు మంచి కొరకు మాత్రమే వాడుతానంటూ స్వామితో పాటు రోడ్డుపైకి వచ్చారు. వారి కోసమే కారులో ఎదురు చూస్తున్న విన్సెంట్ ఆఫీసర్లను చూస్తూ నవ్వుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ముందు పార్ట్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో.